హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టార్టర్స్. లాస్ట్ వీడియో మనం పుల్ బ్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో పుల్ బ్యాక్స్లో టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ పుల్ బ్యాక్స్లో షాలో పుల్ బ్యాక్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ అంటే ఏంటి, పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఈ పుల్ బ్యాక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటారు. ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకేనా? ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్లో పుల్ బ్యాక్స్లో మనం ఒక ట్రెండ్ ఏదైతే హయ్యర్ లో గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈ హయ్యర్ లోలో వీటిల్లో మనం పుల్ బ్యాక్స్ గురించి మనం సెర్చ్ చేస్తుంటాం. ఆ పుల్ బ్యాక్స్లో కొన్ని ఫ్లాగ్ ప్యాటర్న్స్ వస్తాయి, కొన్ని పుల్ బ్యాక్స్ కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ వస్తాయి, కొన్ని పుల్ బ్యాక్స్ షాలో పుల్ బ్యాక్స్ వస్తాయి, కొన్ని పుల్ బ్యాక్స్ ఫ్లాట్ పుల్ బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, ఒక పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ లో వాల్యూమ్ క్యాండిల్స్, లో వాల్యూమ్ స్ప్రెడ్స్, క్యాండిల్స్ యొక్క స్ప్రెడ్స్ అనేవి చిన్నగా అండ్ వాల్యూమ్స్ అనేవి చిన్నగా లో వాల్యూమ్స్ వస్తున్నప్పుడు మనకు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్లాగ్ ప్యాటర్న్లో మనం ట్రేడ్ చేస్తామని అనుకున్నాం. ఓకేనా? ఇవి మామూలు నార్మల్ పుల్ బ్యాక్స్. అయితే ఇప్పుడు షాలో పుల్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. షాలో పుల్ బ్యాక్స్ అంటే ఏంటి అంటే, ఈ షాలో పుల్ బ్యాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి స్ట్రాంగ్ పుల్ బ్యాక్స్ అంటారు. ఈ స్ట్రాంగ్ పుల్ బ్యాక్స్లో మనం షాలో పుల్ బ్యాక్స్లో చూసేటప్పుడు ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఒక ఎగ్జిట్స్ అయ్యి, ఈ స్ట్రాంగ్ ట్రెండ్లో జస్ట్ మనకి 2 or 3 క్యాండిల్స్ అనేవి పుల్ బ్యాక్ జరిగి అండ్ తర్వాత దాని ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. వీటిని మనం షాలో పుల్ బ్యాక్స్ అంటాం. ఈ షాలో పుల్ బ్యాక్స్ యొక్క బ్యాక్గ్రౌండింగ్ కండిషన్స్ ఏంటి అంటే, ఈ షాలో పుల్ బ్యాక్స్ ఎందుకు వస్తాయంటే, ఒక స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఈ స్టాక్లో ఉన్నప్పుడు ఈ షాలో పుల్ బ్యాక్స్ అనేవి ఎగ్జిట్ అవుతాయి. స్ట్రాంగ్ డిమాండ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈ యొక్క స్టాక్ని అర్జెంటుగా బై చేస్తున్నారు అనమాట. అంటే దాంట్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఆ స్టాక్లో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు మనకి షాలో పుల్ బ్యాక్స్ అనేవి ఎగ్జిట్స్ అవుతాయి. ఈ షాలో పుల్ బ్యాక్స్ని ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ ఇలా వెళ్తూ ఉంది. ఈ ట్రెండ్లో మనకి జస్ట్ 2 or 3 క్యాండిల్స్ అనేవి పుల్ బ్యాక్ జరిగి వెంటనే ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. వీటిని మనం షాలో పుల్ బ్యాక్స్ అంటాము. ఈ షాలో పుల్ బ్యాక్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ గమనిద్దాం. ఇండియన్ ఎక్స్చేంజ్, ఇక్కడ షాలో పుల్ బ్యాక్. ఇక్కడ గమనించండి, మనకి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. గమనించారా? ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ ట్రెండ్ అని ఎప్పుడు చెప్తాం? బిగ్ వాల్యూమ్ క్యాండిల్స్ అండ్ బిగ్ బుల్ క్యాండిల్స్ వస్తున్నప్పుడు మనం స్ట్రాంగ్ ట్రెండ్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ ట్రెండ్ క్యాండిల్స్. ఇదంతా ఒక స్ట్రాంగ్ ట్రెండ్. ఓకేనా? ఈ స్ట్రాంగ్ ట్రెండ్లో మనకి జస్ట్ 1 day స్మాల్ పుల్ బ్యాక్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది స్మాల్ పుల్ బ్యాక్ వచ్చింది. స్మాల్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో గమనించండి. ఒక స్మాల్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ట్రెండ్ని కంటిన్యూ చేసింది. అండ్ ఇవి కూడా మనకి స్మాల్ పుల్ బ్యాక్ క్యాండిల్స్. ఇవి కూడా మనకి స్మాల్ పుల్ బ్యాక్ క్యాండిల్స్. ఈ స్మాల్ పుల్ బ్యాక్ క్యాండిల్స్ని మనం వీటిని ఏమంటామంటే షాలో పుల్ బ్యాక్స్ అంటాం అన్నమాట. ఓకేనా? వీటిలన్నింటినీ షాలో పుల్ బ్యాక్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుద్దు, ఒకవేళ షాలో పుల్ బ్యాక్ జరిగితే మళ్ళీ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది. వీటిని మనం షాలో పుల్ బ్యాక్స్ అని కూడా అంటామన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ గమనించండి, ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్లో ఉంది. ఆ స్ట్రాంగ్ ట్రెండ్ నుంచి మనకు ఒక 3 క్యాండిల్స్ మాత్రమే పుల్ బ్యాక్ జరిగాయి. అండ్ 3 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ ఒక ట్రెండ్ని కంటిన్యూ చేశాయి. ఇవన్నీ మనకి షాలో పుల్ బ్యాక్స్ కిందకు వస్తాయి. షాలో పుల్ బ్యాక్స్ అంటే ఏంటి లేదు, ఒక ట్రెండ్ వెళ్తున్నప్పుడు అర్జెన్సీ ఆఫ్ బయ్యింగ్, అంటే ఆ స్టాక్లో అర్జెన్సీ ఆఫ్ బయ్యింగ్ జరుగుతున్నప్పుడు మనకి షాలో పుల్ బ్యాక్స్ కనపడుతూ ఉంటాయి. ఈ షాలో పుల్ బ్యాక్స్లో క్యాండిల్స్ అనేవి స్ప్రెడ్ అనేవి లో స్ప్రెడ్స్ ఉంటాయి. అండ్ వాల్యూమ్స్ ఆల్సో డిక్లైనింగ్ ఫార్మేట్లో ఉంటాయి. ఇక్కడ గమనించారా? వాల్యూమ్స్ ఆర్ డిక్లైనింగ్. ఓకేనా? వాల్యూమ్స్ ఆర్ డిక్లైనింగ్ అండ్ వాల్యూమ్ స్ప్రెడ్స్ ఆర్ చాలా లోగా ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా ఈ షాలో పుల్ బ్యాక్ జరుగుతుంది. ఈ షాలో పుల్ బ్యాక్లో ఇంకొక స్ట్రక్చర్ మనం గమనిద్దాం. ఇప్పుడు మనం పుల్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ ఉంది. ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ జరిగింది. ఓకేనా? ఇది పుల్ బ్యాక్ PB1 అనుకుందాం. ఓకేనా? PB1 అండ్ నెక్స్ట్ జరుగుతున్నప్పుడు PB2
పుల్ బ్యాక్ 2 అనేది పుల్ బ్యాక్ 1 దానికన్నా పోల్చుకున్నప్పుడు పుల్ బ్యాక్ 2 అనేది చాలా లో పుల్ బ్యాక్ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ పీబీ3 ఇంకా పోల్చుకున్నప్పుడు ఇంకా లో వాల్యూమ్స్తో మనకు జరుగుతుంది. వీటిని సెకండ్ టైప్ ఆఫ్ షాలో పుల్ బ్యాక్స్ అంటాం. మీకు గమనించండి, ఫస్ట్ ఒక పుల్ బ్యాక్ ఈ విధంగా హెవీ పుల్ బ్యాక్ వచ్చి, అండ్ సెకండ్ పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు లో పుల్ బ్యాక్, అండ్ థర్డ్ పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు ఇంకా లో పుల్ బ్యాక్. ఇలా వచ్చినప్పుడు ఇది పీబీ1 అండ్ ఇది పీబీ2 అండ్ ఇది పీబీ3. ఈ 3 పుల్ బ్యాక్స్ని మనం గమనించినప్పుడు మనకేం జరుగుతుంది, పుల్ బ్యాక్స్ అనేవి ష్రింక్ అవుతున్నాయి. అంటే ఇవి షాలో పుల్ బ్యాక్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే షాలో పుల్ బ్యాక్స్ వస్తున్నప్పుడు మనకి ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో స్ట్రాంగ్గా ట్రెండ్ ఉంది కాబట్టి ఈ యొక్క పుల్ బ్యాక్స్లో మనం పార్టిసిపేట్ చెయ్యొచ్చు అన్నది మనం ఈ పుల్ బ్యాక్స్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, షాలో పుల్ బ్యాక్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ అంటే ఏంటి అంటే మీరు బాగా గమనించండి, కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఎగ్జిట్స్ అవుతుంటాయి. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ అంటే ఏంటంటే ఒక ట్రెండ్ ఎగ్జిట్స్ ఉంది, అంటే ఒక ట్రెండ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఏ క్రియేట్ చేసింది, అంటే ఇది ఒక స్వింగ్ పాయింట్ ఏ అండ్ ఇది స్వింగ్ పాయింట్ బి, ఇది మీకు స్వింగ్ పాయింట్ బి. ఓకేనా, ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఇప్పుడు జరిగే ట్రెండ్ అంతా ఈ పాయింట్ ఏ అండ్ ఈ పాయింట్ బిలో మనకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, స్టాక్ ప్రైస్ అనేది పాయింట్ ఏ అండ్ పాయింట్ బిలో ట్రేడ్ అవుతుంది. పాయింట్ బిని వైలేట్ చేయకుండా ఈ స్టాక్ అనేది అక్యుములేట్ జరుగుతూ ఉంటుంది. అండ్ పాయింట్ ఏని వైలేట్ చేయకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో పాయింట్ బి అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే పాయింట్ బి అనేది వైలేట్ చేస్తుందో అప్పుడు అవి మనకి కాంప్లెక్స్ పుల్ బ్యాక్ స్ట్రక్చర్స్ కావన్నమాట. సో కాంప్లెక్స్ పుల్ బ్యాక్ స్ట్రక్చర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఈ విధంగా వెళ్ళి ఏ క్రియేట్ చేసి అండ్ ఇక్కడ ఒక బి క్రియేట్ చేసి కొన్ని రోజులు ఈ విధంగా ట్రేడ్ చేసి ఏ పాయింట్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ స్ట్రక్చర్స్లో ఎంటర్ అవుతూ ఉంటాం. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ స్ట్రక్చర్స్లో మనకు పుల్ బ్యాక్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది గమనించాలి. కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ అండ్ బి పాయింట్లో ఎక్కువ రోజులు స్టాక్ అనేది అక్యుములేట్ పుల్ బ్యాక్స్ జరుగుతుంటాయి అన్నమాట. అక్యుములేషన్ జరుగుతూ పుల్ బ్యాక్స్ జరుగుతుంటాయి. లో వాల్యూమ్ పుల్ బ్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం స్టాక్ ప్రైస్లో స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ అని చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు మీకు ఇక్కడ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ గురించి చూపిస్తాను. ఇక్కడ గమనించండి, ఇది మనకి ఏ పాయింట్ అవుతుంది, పాయింట్ ఏ. ఇక్కడ స్ట్రాంగ్ ట్రెండ్ ఉంది మనకి. ఓకేనా, ఇట్ ఈస్ విజిబుల్ ఇన్ ఏ స్ట్రాంగ్ ట్రెండ్ ఇన్ ప్లే. అండ్ ఇక్కడ మనకి ఒక ఏ పాయింట్ వచ్చింది. మనం ఏమనుకున్నాం కాంప్లెక్స్ పుల్ బ్యాక్లో ఇది ఒక ఏ పాయింట్ అండ్ ఇది మనకి ఏమవుతుందంటే బి పాయింట్ అవుతుంది. ఓకేనా, ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఈ యొక్క లో మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే ఏ బి పాయింట్ వచ్చిందో అది మనం మార్క్ చేసి పెట్టుకోవాలి అండ్ ఏ పాయింట్ని మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఏ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద బి పాయింట్. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి, స్టాక్ ప్రైస్ ఈ యొక్క రేంజ్లో మాత్రమే మనకి హైక్ వెళ్తుంది అండ్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ హైక్ వెళ్తుంది మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ హైక్ వెళ్తుంది మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. సో ఏ అండ్ బి యొక్క టెరరిటీలోనే మాత్రమే ఈ స్టాక్ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ జరుగుతుంది. వీటిని మనం కాంప్లెక్స్ పుల్ బ్యాక్ అంటాము. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ ఎప్పుడు వైలేట్ చేస్తుందంటే బి యొక్క పాయింట్ని మనకి వైలేట్ చేస్తే ఇక్కడ మనం దీన్ని కాంప్లెక్స్ పుల్ బ్యాక్గా తీసుకోకూడదు. కాంప్లెక్స్ పుల్ బ్యాక్ ఈ యొక్క ఏ అండ్ బి పాయింట్స్ మధ్యలోనే ఉండాలి అన్నమాట. అప్పుడు మనం ఏ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంటర్ అవుతాం. ఓకేనా, అర్థమైందా? అంటే ఇప్పుడు ఇంకొక పుల్ బ్యాక్ మనం గమనిద్దాం. సో ఇక్కడ గమనించండి,
మీరు ఈజీగా చెప్పొచ్చు ఇది ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఏ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మనం ఎంటర్ అవుతాం, అండ్ బి పాయింట్ ఎప్పుడైతే వైలేట్ చేస్తుందో మనం కాంప్లెక్స్ పుల్ బ్యాక్గా అర్థం చేసుకోబోతాం. సో ఏ పాయింట్ వచ్చింది అండ్ బి పాయింట్ వచ్చింది. ఇక్కడ మనకి కాంప్లెక్స్ పుల్ బ్యాక్ అనేది జరిగిందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏమైనా పుల్ బ్యాక్ జరిగిందా, జరగలేదు. సో ఇది మనం కాంప్లెక్స్ పుల్ బ్యాక్గా తీసుకోకూడదు. ఇది జస్ట్ నార్మల్ పుల్ బ్యాక్ అనమాట. ఇది ఒక నార్మల్ పుల్ బ్యాక్. నార్మల్ పుల్ బ్యాక్ ఎలా చెప్తున్నాం, ఇక్కడ వాల్యూమ్స్ గమనించండి, ఇక్కడ క్యాండిల్స్ గమనించండి అండ్ వాల్యూమ్స్ గమనించండి. సో క్యాండిల్స్ అనేవి మనకి విజిబుల్ ఎలా జరుగుతుందంటే ఎక్కువ టైల్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో టైల్ క్యాండిల్స్ వస్తే అర్థం ఏంటి అంటే ఇక్కడ స్మాల్ డిమాండ్ అనేది, సైలెంట్ డిమాండ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అదేవిధంగా డీప్ పుల్ బ్యాక్ జరిగింది అండ్ లో వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఏ నార్మల్ పుల్ బ్యాక్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో మనకి ఒకటి షాలో పుల్ బ్యాక్. షాలో పుల్ బ్యాక్ అంటే ట్రెండ్ అంటే డిమాండ్ అనేది అర్జెంటుగా ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మనకి 1 or 2 క్యాండిల్స్ ద్వారా పుల్ బ్యాక్ జరుగుతూ మనకి ట్రెండ్ని కంటిన్యూ చేస్తాయి. అదేవిధంగా కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ అంటే ఒక హై స్వింగ్ పాయింట్ ఏ అండ్ లో స్వింగ్ పాయింట్ బి, ఈ ఏ అండ్ బిలో పుల్ బ్యాక్స్ జరుగుతూ కొన్ని రోజులకి ఏ పాయింట్ని క్రాస్ అయినప్పుడు మనం వీటిని కాంప్లెక్స్ పుల్ బ్యాక్గా అర్థం చేసుకున్నాం. అండ్ బి పాయింట్ని వైలేట్ చేసినప్పుడు కాంప్లెక్స్ పుల్ బ్యాక్గా అర్థం చేసుకోం. అండ్ ఏ అండ్ బిలో మనకి ఎలాంటి పుల్ బ్యాక్స్ వస్తున్నాయో గమనించుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇది ఇక్కడ గమనించండి, ఈ పుల్ బ్యాక్ అండ్ ఈ పుల్ బ్యాక్ అండ్ ఈ పుల్ బ్యాక్ అండ్ ఈ పుల్ బ్యాక్ గమనించారా? ఇది కాంప్లెక్స్ పుల్ బ్యాక్. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్లో మనం పుల్ బ్యాక్స్ని గమనిస్తూ ఉండాలి. ఈ పుల్ బ్యాక్స్లో ఇక్కడ గమనించండి, మనకి ఎక్కువ టైల్ క్యాండిల్స్ విజిబుల్ అవుతున్నాయి. టైల్ క్యాండిల్స్ పిన్ బార్ క్యాండిల్స్ విజిబుల్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే సైలెంట్ డిమాండ్ అనేది ఎగ్జిట్స్ అవుతుంది అని అర్థం చేసుకుంటాం. అంటే ఈ స్టాక్ ప్రైస్లో డిమాండ్ అనేది ఉంది అని అర్థం చేసుకుంటాం. ఎలా? టైల్ క్యాండిల్స్ వచ్చాయి, పిన్ బార్ క్యాండిల్స్ వచ్చాయి అండ్ ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్లో ఉంది. ఈ స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఇక్కడ రెజ్యూమ్ అయింది. ఎలా రెజ్యూమ్ అయింది? కాంప్లెక్స్ పుల్ బ్యాక్తో రెజ్యూమ్ అయింది. ఈ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ని బ్రేక్అవుట్ జరిగింది అండ్ ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత రీటెస్ట్ చేస్తున్న తర్వాత మనం ఎంటర్ అవుతాము. ఈ రీటెస్ట్ చేస్తున్నప్పుడు మనకి షాలో పుల్ బ్యాక్స్ అనేవి జరుగుతున్నాయి, లో వాల్యూమ్స్. అండ్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మనం ఈ పాయింట్ని క్రాస్ చేసినప్పుడు మనం వీటిల్లో ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ అండ్ షాలో పుల్ బ్యాక్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి పుల్ బ్యాక్స్ని మనం అర్థం చేసుకుంటాం. ఓకే, ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి అన్నవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి అంటే ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఎవరు ట్రేడింగ్లో చెప్పలేదు. ఎగ్జాక్ట్ పాయింట్ని మనం ఎప్పుడూ చెప్పలేం. ఇట్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ ఎ గేమ్. ఈ ప్రాబబిలిటీ ఆఫ్ గేమ్లో మనం ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న స్టాక్స్ని ట్రేడ్ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి? ఇప్పుడు మీకు ఒక పుల్ బ్యాక్ ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ పుల్ బ్యాక్ ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే ఇంతకుముందు రెసిస్టెన్స్ మనకి ఏమవుతుంది అనుకున్నాము, ఒక సపోర్ట్ అవుతుంది అనుకున్నాము. ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ స్వింగ్ పాయింట్, ఓకేనా, ఇది ఏ ఇది బి, ఈ స్వింగ్ పాయింట్ నుంచి మనం ఫిబొనాచియో డ్రా చేస్తాం. ఈ ఫిబొనాచియోలో 50-60% నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట పుల్ బ్యాక్స్. ఓకేనా? ఈ ఫిబొనాచియో గురించి మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ ఫిబొనాచియో ఛానల్ని మీరు గమనించండి. ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ పుల్ బ్యాక్ని మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించండి. మీరు తప్పకుండా ట్రేడ్ చేసి ఉండేవాళ్ళు ఈ పుల్ బ్యాక్ని మీరు గమనించినట్టయితే ఇక్కడ గమనించండి. సో మనకి ఐఎక్స్ మనకి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అనేది విజిబుల్ అవుతుంది. ఒకప్పటి రెసిస్టెన్స్, సో ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ అంటాము. రెసిస్టెన్స్ జోన్ని మీరు ఎప్పుడు కూడా ఒక లైన్తో చెప్పకండి. లైన్తో ఈ విధంగా ఇదంతా మనకి ఒక రెసిస్టెన్స్ జోన్. ఓకేనా?
రెసిస్టెన్స్ జోన్ నుంచి మనకి స్టాక్ ప్రైస్ ఎక్కడి నుంచి పుల్ బ్యాక్ రిటర్న్ అవుతుంది అనేది గమనించండి. ఇదంతా మనకి ఒక రెసిస్టెన్స్ జోన్. ఇంతకుముందు ఈ ఏరియాకి ఈ ఒక రెసిస్టెన్స్ జోన్ ఇప్పుడు మనకి ఏ విధంగా తయారు కాబోతుంది, డిమాండ్ జోన్గా కాబోతుంది. ఒకప్పటి రెసిస్టెన్స్ ఇప్పుడు ఏమవుతుందో మనకి డిమాండ్ అవుతుంది. సో ఈ స్టాక్ ప్రైస్ ఈ విధంగా పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు ఏదైతే మనకి ఇంతకుముందు రెసిస్టెన్స్ అని చెప్పుకున్నామో ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం యాక్ట్ అయింది, సపోర్ట్గా యాక్ట్ అయింది. ఈ రెసిస్టెన్స్ ఏరియాలో మనం గమనించాల్సింది ఏంటంటే రివర్సల్ ప్యాటర్న్స్ ఏ విధంగా వస్తాయంటే మనకి ఎక్కువ పిన్ బార్ క్యాండిల్స్ అనేవి ఎగ్జిట్స్ అవుతుంటాయి. అంటే ఎక్కువ మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఈ ఏరియాలో స్టాక్ ప్రైస్ని బై చేస్తున్నారు. ఇది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా ఒక వాల్యూ ఏరియాని ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఆ వాల్యూ ఏరియాలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు. ఆ ప్లేయర్స్ అక్కడ వాళ్ళ యొక్క రికగ్నైజేషన్ని తెలుపుతారు అనమాట. ఇక్కడ మేము ఉన్నాము అని ఇలా తెలుపుతారు. ఎలా తెలుపుతారు అంటే పిన్ బార్ క్యాండిల్స్ ఏవైతే హై పిన్ బార్ క్యాండిల్స్ ఉంటాయో అక్కడ వాళ్ళు ఉన్నారు అనేది అండ్ స్మార్ట్ ప్లేయర్స్ ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది. స్మార్ట్ ప్లేయర్స్ ఎక్కడున్నారు, ఒకప్పటి రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్గా మారి ఇక్కడ మనకి పిన్ బార్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అనేది రివర్స్ అవ్వబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి ఏ విధంగా రివర్స్ అయిందో చూడండి. స్టాక్ ప్రైస్ ఒక మంచి మూవ్ అనేది వచ్చింది ఐఈఎక్స్లో. అదేవిధంగా మనకి ఇది ఒక ఏ పాయింట్ అండ్ ఇది ఒక బి పాయింట్ అనుకున్నాం కదా. ఇక్కడ నుంచి మీరు ఫిబ్ని డ్రా చేసినంటే లో నుంచి హైకి డ్రా చేసినట్టే అండ్ 50-60% రిట్రేస్మెంట్ దగ్గర ఇది మనకి ఏమైంది, రివర్స్ జరిగింది. సో ఫిబొనాచీలో 50% అండ్ 68% రిట్రేస్మెంట్లో ఇక్కడ 61.8 రిట్రేస్మెంట్ అండ్ 50 రిట్రేస్మెంట్లో మనకి లాంగ్ టైల్ క్యాండిల్స్ వచ్చి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్స్ అనేవి రిటర్న్ జరిగాయి. ఓకేనా. రిటర్న్ ఎక్కడ జరుగుతాయి పుల్ బ్యాక్స్ అంటే డిమాండ్ జోన్ నుంచి మనకి రివర్సల్ జరగవచ్చు అండ్ ఫిబొనాచిలో 50 అండ్ 61 పాయింట్ రిట్రేస్మెంట్ నుంచి మనకి డిమాండ్ జోన్ తీసుకొని స్టాక్ ప్రైస్ అనేది మళ్ళీ ట్రెండ్ని కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా పుల్ బ్యాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం టెలిగ్రామ్ ఛానల్లో వీటి గురించి చాలానే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ బజాజ్ ఎలక్ట్రికల్స్ చూడండి. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎంటర్స్ 10% క్యాపిటల్ రిమైనింగ్ ఎంటర్ అండ్ పుల్ బ్యాక్స్లో జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ బజాజ్ ఎలక్ట్రికల్స్ మనం ట్రేడ్ కూడా చేసాం. ఇక్కడ గమనిద్దాం, బజాజ్ ఎలక్ట్రికల్స్. ఓకే, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎక్కడ ట్రేడ్ చేసుకున్నాం, ఈ ఏరియాలో మనం 10% ఆఫ్ క్యాపిటల్తో 20% ఆఫ్ క్యాపిటల్ని మనం ఎంటర్ చేసుకున్నాం. ఇక్కడ గమనించారా, ఇదంతా షాలో పుల్ బ్యాక్స్. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఎంత ప్రాఫిట్ తీసుకున్నాం, ఇక్కడ 24% ఉంది. జస్ట్ నేను 14% ఆఫ్ ప్రాఫిట్ని మనం ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసుకున్న ద్వారా మనం ప్రాఫిట్ తీసుకున్నాం అనమాట. ఇంకా చాలానే డిస్కస్ చేసుకున్నాం. వెల్స్పన్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం అండ్ ఐఎఫ్ఎఫ్ వెల్త్ అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్ ఇంకా చాలానే మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, వోల్టాస్ గురించి మాట్లాడుకున్నాం. ఎంట్రీ 1, ఎంట్రీ 2, స్టాప్ లాస్ విల్ బి ట్రైల్ విత్ 50 SMA. వోల్టాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు గమనించండి, వోల్టాస్ తర్వాత పుల్ బ్యాక్ జరిగిన అండ్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఏ విధంగా మనకి మూవ్ వచ్చిందో మీరు గమనించండి. ఓకేనా. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అవి మనం చార్ట్స్ పోస్ట్ చేసుకున్న దాంట్లో మనం ఎడ్యుకేషన్ పర్పస్గా డిస్కస్ చేసుకొని మనం ముందుకెళ్తాం. ఓకేనా. ఈ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.